अपठित गद्यांश के आधार पर पूछे गए प्रश्नों के उत्तर लिखिए। ఇక్కడ ఇచ్చినటువంటి पैसेज क्वेश्चन ని మనము చదివి దానికి ఆన్సర్స్ అనేటువంటిది రాయాలి। छठी कक्षा में पढ़ते समय मेरे तरह तरह के सहपाठी थे। నాకు వచ్చేసి నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు నాకు రకరకాల క్లాస్మేట్స్ ఉండేవారు అనమాట। ఉన్మే సే ఏక్ సహపాఠి తా బోధరాజ్, తనతో పాటు చదివేటువంటి ఒక పిల్లవాడిలో వచ్చేసి బోధరాజ్ అనేటువంటి ఒక పిల్లవాడు ఉండేవాడు। ఉస్సే హమ్ సబ్ డర్తే తే, మేము వచ్చేసి వాడిని చూసి భయపడేవాళ్ళము, ఆ పిల్లవాడిని చూసి। బడా జాలిం లడకాతా, వాడు క్రూరమైనటువంటి పిల్లవాడు। ఎలా అంటే గలీకి నాలీ పర్ జబ్ బర్రే ఆకర్ బయటతే, మామూలుగా వచ్చేసి ఆ యొక్క వీధుల్లో వచ్చేసి ఆ యొక్క కందిరీగలు వచ్చేసి పైపులపై ఉండేవన్నమాట। పైపుల పైన సందుల్లో ఉండేటువంటి పైపుల పైన వాలేవన్నమాట। तो नंगे हाथ से वह बुर्रे को पकड़कर उस पर डंग निकाल लेता। ఏం చేస్తా అంటే అతను వాటిని ఖాళీ చేత్తో పట్టుకొని వాటి ముళ్ళును తీసేసేవాడనమాట। తీసేసిన తర్వాత కందిరిగా కాలికి దారం కట్టి గాలిపటంలాగా ఎగరవేయడానికి ప్రయత్నించేవాడు। సో ఈ విధంగా అతను చేసేవాడు అనమాట। తర్వాత వచ్చేసి पकड़कर उसे डंग निकाल कर लेता, बुर्रे की डांग धागा बांधकर उसे पतंग की तरह उड़ाने का कोशिश करता है। बाग में जाता तो సరే అనేసి తోటలోకి వెళ్ళామనుకుందాము। ఫూల్ పర్ బయటి తితలికో పకడ్కర్, చెట్టు పైన పూల పైన కూర్చున్నటువంటి సీతాకోచిలుకలను వచ్చేసి ఏం చేసేవాడంటే పిన్ను గుచ్చి నా నోట్బుక్లో వచ్చేసి తగిలించేవాడు అనమాట। पकड़कर उंगलियों के बीच मसल डालता या तितली को पिन कोंसकर उसे अपनी कॉपी में डांक लेता है। माँ को मेरा बोधराज के साथ घूमना अच्छा नहीं लगता था। మా అమ్మకు వచ్చేసి వాడితో తిరగడం వచ్చేసి మా అమ్మకి నచ్చేది కాదనమాట। సో బోధరాజుకు రాక్షస కాతీతి, రాక్షసుడు అని పిలిచేదనమాట అమ్మ। और उसे समझ आती थी कि वह निरीह जानवरों को तंग ना किया करें। అప్పుడు ఎన్నోసార్లు వాడికి హెచ్చరించింది అమాయకపు జంతువులని వేధించవద్దని అతనికి నచ్చ చెప్పిందనమాట। లేఖక కిస్ కక్షామే పడతా, ఈ యొక్క రాసినటువంటి రచయిత వచ్చేసి ఏ క్లాస్లో చదువుతున్నాడు? 6వ తరగతి చదువుతున్నాడు। బోధరాజు కా స్వభావ కైసాతా, బోధరాజు యొక్క స్వభావం ఎలా ఉంటుంది? రాక్షసు యొక్క స్వభావం అనమాట। జాలిం అంటే రాక్షసు స్వభావము। బోధరాజ్ బర్రేకు కిస్ ప్రకార్ యాతనా దేతాతా, ఆ యొక్క కందిరీగను ఏ విధంగా కష్టపెట్టేవాడు అంటే పంక్ని కాల్ లేతాత, తన యొక్క రెక్కలను వచ్చేసి విరగొట్టేవాడు అనమాట। మా బోధరాజుకు రాక్షసు క్యోం కాతీతి, బోధరాజుకు రాక్షసు క్యోం కాతీతి, అమ్మ వచ్చేసి బోధరాజుని వచ్చేసి ఎందుకని రాక్షసుడు అని చెప్పేది। మా బోధరాజుకు రాక్షస్ కాతీతి और उसे समझाती थी कि वह निरीह जानवरों को तंग ना किया करें, అతను వచ్చేసి మూగజీవాలను వచ్చేసి హింసించవద్దు అని ఎన్నోసార్లు చెప్పిందనమాట। బోధరాజ్ తితలి కా క్యా డాల్ కర్తా, ఏం చేసేవాడు? బోధరాజ్ తితలీకో పకడ్కర్, ఈ యొక్క సీతాకోచిలుకని పట్టుకొని बीच मसल डालता या तितली में पिन कोंसकर उसे अपनी कॉपी में टाक लेता। చేతలతో నలిపేసేవాడు లేదా వచ్చేసి పిన్నుని గుచ్చేసి ఆ యొక్క పిన్నుతో గుచ్చేసి ఆ యొక్క బుక్కులో తగిలించేవాడు అనమాట, నా యొక్క పుస్తకములో తగిలించేవాడు। ఇలాంటి చేష్టలు చేసేటువంటి వాడు।